వెల్కమ్ టు ఆది 963 క్రియేషన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మా ఊళ్ళో ఒక ఫెస్టివల్ 5 ఇయర్స్కి వచ్చే ఫెస్టివల్ ఉందని ముందు వీడియోలో చెప్పేశాను కదా. ఆ ఫెస్టివల్కి మేము మా ఇంట్లో సామాను ఎలా సర్దుకున్నామో చూసేద్దాం. ఫస్ట్ కొంచెం అంటే ముందు క్లీన్ చేసేసి తీసిన వీడియో ఇది. క్లీన్ చేసిన తర్వాత కొన్ని ఐటమ్స్తో వంట రూమ్కి కొంచెం కళ వచ్చేలాగా చేసాము. కళ అంటే చిన్న ఐటమ్స్ తోటి అంటే కొంచెం బ్యూటిఫుల్గా ఉండేలాగా చేసాము. చూడండి మా కిచెన్ ఎంత నీట్గా సర్దాము. ఇంతకుముందు వేరే బాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు అన్నీ ఒకేలాంటి సేమ్ బాక్సెస్లోనే సర్దాము. గ్రీన్, ఎల్లో కలర్ కప్స్ కూడా మేము ఆన్లైన్లో బై చేసాం. మన ముందు వీడియోలలో చెప్పాను చూడండి, లేకపోతే దీని కింద లింక్ కూడా ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో. అలాగే మా ఇంట్లో సామాను మేము వాడేది తక్కువ, ఉండేది మాత్రం చాలా సామాను ఉంది. అవి ఏదైనా పండుగ వచ్చినప్పుడు కడిగేసి తోమాలంటే చాలా కష్టం. ఇంకా మేము హాల్లో మాకు వచ్చిన గిఫ్ట్స్ అంటే మా చెల్లికి వచ్చిన గిఫ్ట్స్, అందరికీ మా ముగ్గురికి వచ్చిన గిఫ్ట్స్ అన్నీ కలిపేసి పైన అంటే షోకేస్ కాకుండా దానిపైన అరుగులాగా ఉంటుంది. కన్నయ్య బొమ్మని నా ఫ్రెండ్స్ మా అదికి పుట్టినప్పుడు గిఫ్ట్ చేశారు. పక్కన ఉండే పూల కుండీలు మేము ఆన్లైన్లో కొన్నామండి. అలాగే ఆ పక్కన ఉన్నవన్నీ మా చెల్లికి చాలా వాటిల్లో ప్రైజ్లో వచ్చాయి. ఒకటి ప్రతిభ అవార్డు వచ్చింది. అలాగే మెమెంటోస్ చాలా ఉన్నాయి. ఒక మెమెంటో మీద మా చెల్లి ఫోటో కూడా ఉంది చూడండి. అలాగే చిన్న కొయ్య బొమ్మలు లాంటివి కూడా మా ఇంట్లో పురాతన కాలం కూడా ఉన్నాయి. అవి మళ్ళీ దొరకవు కాబట్టి వాటిని అలాగే ఆ పైన ఉంచేసాము. చాలా బాగున్నాయి. కుందేలు బొమ్మ, చిలుక బొమ్మ లాంటివి. లాస్ట్ ఉండే గిఫ్ట్ మా చిన్న చెల్లికి 3rd క్లాస్లో ఉన్నప్పుడు గిఫ్ట్ ఇచ్చారండి. ఆ టెడ్డీ బేర్ అవి మేమందరం మా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. అలాగే కింద షోకేస్లో కూడా మా అదికి చిన్నప్పుడు మేము వాడి పాదాలు కూడా చేసాము. అలాగే నాది, మా హస్బెండ్ది ఒక పిల్లో ఉంది. అలాగే కప్, చాలా గిఫ్ట్ ఐటమ్స్ వచ్చినవి ఉన్నాయి. టుగెదర్ ఫర్ ఎవర్ అనే గిఫ్ట్ని మా హస్బెండ్కి మా అదికి పుట్టిన కొత్తలో ఇచ్చాను గిఫ్ట్గా. అలాగే మా ఫోటో ఫ్రేమ్ అన్నీ ఉన్నాయి. ఈ గిఫ్ట్ కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్లో. చాలా బాగుంది, క్వాలిటీ బెస్ట్ క్వాలిటీనే అండి. వుడెన్ ఐటమ్. అలాగే రాధాకృష్ణుడిని దివి వచ్చింది. ఇవి మా ఇంట్లో అన్ని ఫొటోస్ అండి. అక్కడ మా నానమ్మ తాతయ్య అప్పుడు దిగిన ఫోటో అండి. మా ఇంట్లో దేవుడి ఫోటోలు అన్నీ చూసేయండి. అలాగే మా ఇంట్లో దేవుడి ఫోటోలతో పాటు ఒక దేశంలోనే మన మొదటి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో కూడా ఉందండి. ఎందుకంటే మా తాతయ్య టీచర్ కాబట్టి. అలాగే మా ఫ్రిడ్జ్ని కూడా చూపిస్తాను. ఫ్రిడ్జ్ కవర్ కూడా కొత్తది కొన్నానండి. దాన్ని కూడా ఇచ్చేస్తాను. క్వాలిటీ వైజ్ బాగుంది, కాస్ట్ తక్కువలో కూడా. ఇంకా మా గుమ్మంకి వేలాడ తీసాం కదండి, అవే బంతిపూలు లాంటివి. అవి ప్లాస్టిక్వి, ఒరిజినల్ కాదు. అవి కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఇప్పుడు కాదు, కొన్ని అంటే 1 ఇయర్ దాటింది, అయినా కూడా వాటి క్వాలిటీ బాగుంది. అలాగే అందరి 90s to 2000 టైంలో పుట్టిన కిడ్స్కి ఆల్మోస్ట్ అందరికీ ఈ వైర్తో అల్లిన జడ బాగా తెలుసు. దానికి దువ్వెనలు కానీ క్లిప్పులు కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. బాగా నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు. అలాగే మా డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూసేయండి. మా అద్విక్ ఒక పట్టాన ఉంచడు కాబట్టి అన్నీ పైన పెట్టేశామండి. కొన్ని మాత్రమే కింద ఉంచాను, అవి కూడా ఉంచడం. అలాగే మా అద్విక్ వీడియో తీస్తుంటే బయట కూడా తీయని చూపిస్తున్నాడు. బయట కూడా అలాగే డెకరేషన్ చేశాను. ప్లాస్టిక్ ఫ్లవర్ వాటితోనే, బంతిపూలు లాంటి వాటితో బాగున్నాయి. ఇంటి గుమ్మానికి కూడా బాగా కలర్ వచ్చింది. మా ఇంట్లో బయట కొంచెం ఫ్లోర్కి మేము కార్పెట్తో అంటించాము. చాలా బాగుంది. నెక్స్ట్ వంటగదికి వస్తే, వంటగదిలో వాల్పేపర్ స్టిక్కర్స్ అంటించాము. చాలా నీట్గా ఉంది, అంటే మంచిగా లుక్ వచ్చింది. కింద కిచెన్ కౌంటర్ టాప్ కూడా ఏం చేసామంటే ఇంకో వాల్పేపర్ అంటించాను.
అలాగే ఇక్కడ జూమ్ చేసేందుకు చూపిస్తున్నానంటే అక్కడ ఒక వైట్ షీట్ లాంటిది అంటించాను. నాకు వైట్ షీట్ తెచ్చుకోవడానికి టైం లేదు కాబట్టి ఒక పేపర్ అంటించాను. ఆ పేపర్ వల్ల మనము వంట చేసినప్పుడు ఏదైనా ఆయిల్ కానీ ఏమైనా చింది పడ్డప్పుడు కానీ మనం ఈజీగా క్లాత్తో తుడిచేసుకుంటే పోతుంది. వాల్పేపర్ మీద పడ్డప్పుడు వాల్పేపర్ కలర్ షేడ్ అవుతుంది కాబట్టి. అలాగే అన్నీ నీట్గా సర్దుకున్నాము. చూసేయండి, మా ఇంట్లో పెద్ద పెద్ద ఇవి రాగి బిందెలు, అలాగే 2 డబరాలు, అలాగే 3 ఇవన్నీ మేము తిరునాళ్ళ కోసం ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఇవన్నీ మా అమ్మ కొనిందండి. అలాగే మా ఇంట్లో సామాన్లన్నీ చూసేయండి, చిన్న చిన్నవి బాక్సులు అవన్నీ ఫంక్షన్లకు వచ్చినవి, కొన్ని మాత్రం మేము కొన్నవి. అవి రీసెంట్గా ఇవన్నీ ఒకేలాంటి కలర్వి తీసుకున్నాము. చాలా బాగున్నాయి లుక్ వైజ్. నేను ఏదో అనుకున్నాను. ఈ కార్పెట్ వాల్పేపర్ ఉంది కదండి, ఈ వాల్పేపర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. ఈ వాల్పేపర్ అంటించిన తర్వాత లుక్కే మారిపోయింది. అలాగే దాని మీద పెట్టడానికి వేడి ఏమన్నా పెడితే పేపర్ పాడైపోతుందని దాని మీద స్టాండ్లు కూడా కొన్నానండి. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మీషోలోనే కొన్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe my YouTube channel. Don't forget to subscribe.